హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది ఆల్రెడీ వెళ్ళి ఉన్న టెంపుల్ అయ్యి ఉండొచ్చు. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయింది ఈ రీసెంట్ డేస్లోనే. అక్కడికి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అదేదో కాదు, ఫలక్నామా టెంపుల్, ఫలక్నామా కాళీమాత టెంపుల్. అక్కడికి వెళ్ళాం మేము కూడా. బట్ మేము మెయిన్గా వచ్చింది ఫలక్నామా కాళీమాత టెంపుల్ కోసం అనే కాదు, దీని పక్కనే ఇంకా శ్రీ మల్లికార్జున రేణుకెళ్ళమ్మ స్వామి టెంపుల్ ఉంది అని అంటే అది ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అది ఎక్కడో కాదు, మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాం కదా ఫలక్నామా కాళీమాత టెంపుల్కి, ఇదేమో పైన నుంచి వెళ్ళాలన్నమాట. ఫ్లైఓవర్ పైన నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఫలక్నామా ప్యాలెస్ కనిపిస్తుంది కదా, అలా వెళ్తూ ఉంటే మనకి హెచ్పి పెట్రోల్ బంక్ రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది. ఆ రైట్ సైడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కట్టెల షాప్ ఉంటుంది. దాని పక్కకి శ్రీ మల్లికార్జున రేణుకెళ్ళమ్మ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. లోపల చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అసలు వెళ్ళేంతవరకు అనుకోలేదు అంత బాగుంటుందని. ఇక్కడ నుంచి చూస్తే స్టెప్స్ పైన టెంపుల్ ఉన్నట్టు కనిపిస్తుంది బేసికలీ. అక్కడ ఆరెంజ్ కలర్ది టెంపుల్ ఉంది కదా, అదే మేము టెంపుల్ అనుకున్నాము. వెళ్ళి చూస్తే పైకి వెళ్ళాక వ్యూ ఇలా ఉందన్నమాట. ముందంతా ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది జనాలు లేరనమాట. సో బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ వెళ్ళాక ఇంకా స్టెప్స్ కనిపించాయి. ఏంటో ఈ స్టెప్స్ పైన అసలు ఉందో లేదో తెలియదు, అక్కడ ఎవరు లేరు అడగడానికి కూడా. ఈవెన్ దో వెళ్ళి చూద్దాం ఏముందో, అంటే ఇంకా స్టెప్స్ ఉంటే ఏవైనా ఉండొచ్చు అని ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో స్టార్ట్ అయ్యాం. బట్ ఆన్ ది వేలో మాకు ఒక నత్తగా అనిపించింది. అది ఎంత క్యూట్గా ఉందో. నేను అసలు ఫస్ట్ టైం అట్లా పైన శంఖంతో అట్లా ఉండి చూసేది అనమాట. అది చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది నాకైతే. మీరు అందరు చూసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ అండ్ ఇక్కడ చాలామంది మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే యాదగిరిగుట్టలు అక్కడ చూస్తాం కదా, ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు తొందరలో కట్టుకునే వాళ్ళు అలా పెడతారు అని చెప్పేసి. అలాంటివి ఇక్కడ అలాంటి విజువల్స్ చాలా కనిపించాయి. వెళ్ళే కొద్దీ కొంచెం కొండ ఉంది, కొంచెం మెట్లు ఉన్నాయి, కొన్ని కొండలు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి అనమాట. బాగా అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ ఏముంది అని తెలుసుకోవాలి అన్నట్టు అట్లా అనిపించింది. సో వెళ్తుంటే ఎక్కడ చూసినా ఇలా రాళ్ళు పెట్టి ఉన్నాయి అన్నమాట. ఇలా కొన్ని చిన్న రాళ్ళు, కొన్ని పెద్ద రాళ్ళు అట్లా. మేము ఎర్లీ మార్నింగ్స్ ఇన్ ద సెన్స్ ఒక మార్నింగ్ టైంలో వెళ్ళాము. బట్ ఆ టైంలో బాగుంది, కానీ నాకెందుకు ఈ టెంపుల్కి ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ కూల్ బ్రీజ్ మంచిగా ఇట్లా నైట్ లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా హైదరాబాద్లో, అప్పుడు చూడడానికి బాగుంటుంది అనిపించింది. దేర్ యు గో, చూడండి అసలు అక్కడే ఉంది. ఇది మెయిన్ టెంపుల్ అనుకుంటా అని అనుకున్నాం మేము. అది ఆ కొండపైన విగ్రహం పెయింటింగ్ అవన్నీ చూసి ఎంత బాగా అనిపిస్తుంది అసలు. అక్కడ నుంచి ఇట్లా వ్యూ చూస్తే అయితే అసలు ఆసమ్. ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏ మాటలు కూడా రావట్లేదు. హైదరాబాద్లో ఇలాంటి ఒక ఇంత మంచి ప్లేస్ ఉందని అసలు గెస్ చేయలేదు మేమైతే. చాలాసార్లు వెళ్ళాం టెంపుల్కి, కానీ ఈ టెంపుల్ ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు అసలు. అక్కడే ఫలక్నామా టెంపుల్ ఉందన్నమాట. అక్కడే ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూస్తే మీకు అక్కడ చెట్లు అడ్డంగా ఉన్నాయి, బట్ అక్కడే ఉంది. ఇదేమో కనెక్షన్ పార్ట్ అనుకుంటా, మరి మేబీ తెలియలేదు. అక్కడ ఎక్కడానికి అంత స్కోప్ లేకుండేదన్నమాట. బట్ కనెక్షన్ పార్ట్ లాగా అనిపించింది. చూడండి, అది ఫలక్నామా ప్యాలెస్, దాని పక్కనే ఆనుకొని కొండ ఉందన్నమాట. మరి అక్కడికి వెళ్తే ఇది రైట్ బిహైండ్ కనిపిస్తుందో మరి ఏమో మనకు తెలియదు. బట్ ఇక్కడ నుంచి అయితే అది జస్ట్ ఆనుకొని ఉన్నట్టే అనిపించింది. అండ్ లోపల చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఇక్కడ మంచి పెయింటింగ్ వేశారు. లోపల ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాంటి పెయింటింగే వేశారు ఇక్కడ ముందు. బట్ స్టోరీ ఏం రాయలేదు ఎక్కడ చదువుదామన్నా కానీ. బట్ లోపలైతే అసలు కొండకే వెలిసి ఉందన్నమాట. మీరు చూస్తే షాక్ అవుతారు అనుకుంటా. బట్ చూడండి ఎంత బాగుందో అసలు. కొండకి ఇట్లా డైరెక్ట్ వెలిసి ఉన్నారు. అది కొండ లోపలే ఉంది. మనం ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే కూడా కొండ లోపలికే వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. అది లోపల వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు విజిట్ దిస్ టెంపుల్ వెన్ ఎవర్ ఇఫ్ పాసిబుల్ ఫర్ యూ గైస్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.